లోధా కమిటీ సిఫార్సుల వల్ల క్రికెట్కు మంచే జరుగుతుందని భారత మాజీ క్రికెటర్ హైదరాబాద్ స్పిన్నర్ వెంకటపతిరాజు అన్నారు. కొత్తగా ఏర్పడిన హెచ్సీఏ పాలకవర్గం క్రికెట్ అభివృద్ధికి మెరుగ్గా పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐపీఎల్ వల్ల ఎంతో మంది యువ ఆటగాళ్లు క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవడానికి ముందుకొస్తున్నారంటున్న వెంకటపతిరాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వెంకటపతిరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ ఈ అవార్డుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సార్, హౌ డస్ ఇట్ ఫీల్ టు బి? ఎలా అనిపిస్తుందో మీకు అవార్డ్స్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం? ఎలా అనిపిస్తుంది? చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. ఎందుకంటే మనం అవార్డులు చాలామందితో ఇవ్వడం చూసాం, కానీ ఫస్ట్ టైం జర్నలిస్ట్. ఎందుకంటే ఏ స్పోర్ట్స్ మ్యాన్ అయినా కెరీర్ జర్నలిస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళే అన్నీ హైలైట్ చేస్తారు, మన గురించి రాస్తారు, అప్స్ అండ్ డౌన్స్ కూడా చాలా రాస్తారు. వాళ్ళే ఇలా అవార్డ్స్ పెట్టడం, ప్లస్ ఎంతమంది అంత ప్రామినెంట్ స్పోర్ట్స్ మ్యాన్ రావడం, క్రికెటే కాకుండా అన్ని స్పోర్ట్స్కి స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్, మళ్ళీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇలా ఇవ్వటం చాలా మంచిది. ఇలాంటి అవార్డ్స్ ఇంకా మరి జరగాలి. అండ్ అదే ఇందాక చెప్పినట్టు స్పోర్ట్స్ జర్నలిస్ట్ వాళ్ళ జడ్జిల కింద ఉండి ఇలాంటి అవార్డులు ఇవ్వటం చాలా మంచిది. పర్సనల్గా మీ కెరీర్లో మీరు ఎన్నో అవార్డులు తీసుకుని ఉంటారు, చాలా అవార్డ్స్ మీరు తీసుకుని ఉంటారు. మీ కెరీర్లో ఈ అవార్డ్స్ అనేది మీకు ఏ విధంగా, మీ యంగెస్ట్ మీ కెరీర్ స్టార్టింగ్లో కావచ్చు, తర్వాత ఇప్పుడు కోచ్గా మారారు తర్వాత ఇదివరకు అంటే ఇప్పుడు మన టీంలో వచ్చినప్పుడు కూడా ఎక్కడైతే పర్ఫామ్ చేసామో పేపర్లో మన గురించి చాలా ఎక్కువ రాయటం, ప్లస్ చిన్న చిన్న ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా మంచి సహకారం ఇవ్వటం జర్నలిస్ట్ చేశారు. అన్ఫార్చునేట్ ఆ టైంలో ఇలాంటి అవార్డ్స్ లేవు, కానీ ఇవాళ ఈ అవార్డులో ఒక గెస్ట్ కింద రావటం, మళ్ళీ ఒక స్పోర్ట్స్ మ్యాన్కి మనం అవార్డు ఇవ్వటం చాలా గర్వకరంగా అనిపించింది. ఇలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఛానల్స్ అవి కూడా వచ్చినాయి, స్పోర్ట్ని కూడా చాలా ముందర తీసుకెళ్తున్నాయి. ఐపీఎల్ ఎలాంటి ప్లాట్ఫామ్ అంటారు యంగ్స్టర్స్కి? ఈజ్ ఇట్ కొంతమంది పాజిటివ్ ఆస్పెక్ట్ చూస్తారు, నెగిటివ్ ఆస్పెక్ట్ చూస్తారు. హౌ డు యూ లుక్ ఎట్ ఐపీఎల్? అంటే ఐపీఎల్ గురించి మీకు ఇంత వాళ్ళకి రికగ్నిషన్ కూడా వచ్చింది. ప్లస్ మనం చూస్తే కనుక ఆల్ ఓవర్ ఇప్పుడు T20 చాలా ఫేమస్ అయిపోయింది. మీరు కార్పొరేట్లో చూసిన అందరూ T20 ఆడుతున్నారు. అంటే టైం కన్జంప్షన్ కూడా తక్కువ కాబట్టి. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆల్రెడీ ఎప్పుడు ఉంటుంది అక్కడ, కానీ T20 వచ్చిన తర్వాత చాలామంది కెరియర్స్ కూడా మారినాయి, వాళ్ళకి రికగ్నిషన్ వచ్చింది, చిన్న ఏజ్లో కూడా రికగ్నిషన్ వచ్చింది. అంత ఈజీ కాదు ఈ వేడిలో ఆడటం, అంత ఫాస్ట్ గేమ్, ఫిట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగుండాలి. అందుకే ఇది